అందరికీ నమస్తే. ఇవాళ కొంతమంది ఫేక్ జాతీయవాదులు మేమే దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునేటువంటి నకిలీ వాదులు మరియు దేశాన్ని చీల్చడానికే, దేశంలో అలజడి సృష్టించడానికే ప్రారంభం చేసినటువంటి కమ్యూనిస్టు వాదులు వీళ్ళందరూ చేసేటటువంటి ఒక అబద్ధపు ప్రచారము ఇవాళ బయటకు వస్తుంది. దేశాన్ని విడగొట్టింది, దేశ విభజనకు కారణం మహమ్మద్ అలీ జిన్నా కాదట, బ్రిటిష్ వారు కూడా కాదట, కాంగ్రెస్ కూడా ఒప్పుకోలేదంట. కేవలం వీర సావర్కర్ మాత్రమే దేశ విభజనకు కారణమంట. సిగ్గుండాలరా మీకు కమ్యూనిస్టులు ఫేక్ ప్రచారాలు చేయడానికి. బ్రిటిష్ వాళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి విప్లవకారుల జాబితాలో చంద్రశేఖర్ ఆజాదు, భగత్ సింగ్, రాజ్ బిహారీ బోసు, మదన్ లాల్ డింగ్రా, రామ్ ప్రసాద్ బిస్మిలు, స్వతంత్ర వీర సావర్కరు, అల్లూరి సీతారామరాజు లాంటి పేర్లున్నాయి. నేతా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఒక నెహ్రూనో, గాంధీనో లేకపోతే ఒక కమ్యూనిస్ట్ నాయకునో పేరు చెప్పలే. ఎందుకనంటే దేశ స్వతంత్ర ఉద్యమంలో జీవితాలను సైతము బలిదానం చేసి దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర కనుమరుగు చేసినటువంటి ఘనత మీదిరా. ఇవాళ దేశ చరిత్రలో సావర్కర్ గారు 1910 నుంచి 21 వరకు, 21 నుంచి 24 వరకు అత్యంత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కఠినమైనటువంటి కారాగార శిక్ష అనుభవించారు. 24లో కండిషన్ల మీద వదిలేసిన 37 వరకు, అంటే మరీ 13 సంవత్సరాలు గృహ నిర్బంధంలో ఉంటూ ఆ గ్రామం కూడా దాటకుండా బ్రిటిష్ వాళ్ళు నిర్బంధిస్తే ఆ గ్రామంలో ఉండిపోయారు. ఆయన దేశానికి స్వాతంత్రం వచ్చేనాడు దేశ విభజన జరగాలని 1920లోనే బీజం వేశారు మహమ్మద్ అలీ సోదరులు. ఆ రోజు బెంగాల్ని విభజిస్తుంటే 1905లో వందే మాతరం యొక్క రణనినాదముతో కోటాను కోట్ల మంది యువతి యువకులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన కారణంగా బెంగాల్ విభజనను 1906లో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ వాళ్ళ అడుగులకు మడుగులెత్తే నాయకత్వము 1920 నుంచే ప్రారంభమైంది. ఎందుకనంటే ఏ వందే మాతరం అయితే దేశ సమైక్యత నిలబెట్టిందో ఆ వందే మాతరము పూర్తిగా మేము పాడము, దాంట్లో దేవీ దేవతల యొక్క విగ్రహారాధన గురించి ఉన్నదని చెప్పేసి ఆ సభను బహిష్కరిస్తే అప్పటి నుంచి ముస్లిం సంతుష్టీకరణ కోసము ఈ నెహ్రూ గారు, ఈ గాంధీజీ గారు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు 1937లో ఆ వందే మాతరాన్ని మీరు పాడకపోయినా పర్వాలేదు, మేము దాన్ని కుచిస్తామని చెప్పేసి 4 చరణాలు తీసేసి 2 చరణాలు ఉంచారు. ఎక్కడైతే ముస్లిం సంతుష్టీకరణ ప్రారంభం చేశారో మహమ్మద్ అలీ జిన్నా తను కూడా ఒక మేధావిగా దేశంలో ఒక తన ప్రముఖమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునేటువంటి సమయంలో అతన్ని ఎదగనీయకుండా చేసినటువంటి కలలు కన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఇదంతా కాదని చెప్పి ముస్లిం లీగ్ను ప్రారంభం చేశాడు. ముస్లిం లీగు తన బతికి బట్ట కట్టడానికి కోసం అనేక మందితో వాళ్ళు పోరాటాలు చేశారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతోని కుమ్ముక్కై మాకు దేశం మాది, మాకు కావాలని చెప్పేసి వాళ్ళు విభజన ప్రారంభం చేశారు. ఏ మహాత్మా గాంధీ అయితే ముస్లిం సంతుష్టీకరణ కాదంటే మరి దేశ విభజన ఎందుకు ఒప్పుకున్నారు? నెహ్రూ ఎందుకు ఒప్పుకున్నారు? ఆ రోజు పటేల్జీ కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే కేవలం దేశ విభజన జరగకపోతే ఈ దేశానికి స్వాతంత్రం రాదేమో అనేటువంటి ఒక భయం. దానికి సావర్కర్ ఏం చెప్పారు తెలుసా? దేశం పంచిచ్చే క్వశ్చనే లేదు. దేశము పంచివ్వాలంటే ఇక్కడ మత ప్రాతిపదికన పంచివ్వడమైనటువంటి క్వశ్చన్, అఖండమైనటువంటి భారతానికే స్వతంత్రం ఇవ్వాలి, ఇక్కడ అందరూ సమానంగా బతకాలని చెప్పింది సావర్కర్, అంబేద్కర్. ఇవాళ కమ్యూనిస్టులు దొంగ ప్రచారాలు చేస్తూ సావర్కర్ గారిని ఒక దేశద్రోహిగా చూపించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు, కనబడుతుంది. కాబట్టి సావర్కర్ యొక్క త్యాగం ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములు జైల్లో ఉంటే తన భార్యకు చెప్పిన ధైర్యం ఏంటంటే, వసే పిచ్చిదన, మన ఇంటి పొయ్యి ఆరిపోయినా పర్వాలేదు, కానీ కోటాను కోట్ల ఇళ్లలో పొయ్యిలు వెలగాలంటే దేశ స్వతంత్ర ఉద్యమంలో మనం బలిదానమైనా పర్వాలేదని చెప్పి జైల్లో కఠినమైన శిక్షలు అనుభవించిన వారు సావర్కర్. ఇవాళ కమ్యూనిస్టు మూర్ఖులు, దొంగలు, దేశాన్ని విభజించాలని కుట్ర చేసిన వాళ్ళు ఇవాళ దేశ వ్యతిరేకంగా ఈ ధర్మంలో సాంస్కృతిక విధానాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, తప్పుడు చరిత్ర రాసినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా,
సావర్కర్ యొక్క దేశభక్తి ముందు, సావర్కర్ యొక్క అకుంఠితమైనటువంటి దేశభక్తి ముందు ఎవ్వరు చిటిన గోరు కూడా సరిపోరు వీళ్ళు. కాబట్టి స్వాతంత్ర పోరాటం కోసము బలిదానమైనటువంటి వీరుల చరిత్ర మనం తెలుసుకోవాలి, నిజమైనటువంటి చరిత్ర అధ్యయనం చేయాలి. కాబట్టి కమ్యూనిస్టులు చేసేటటువంటి ఈ దొంగ నకిలీ కాంగ్రెస్ వాదులు చేసేటటువంటి ప్రచారాలు నమ్మకుండా మన నిజమైనటువంటి చరిత్ర తెలుసుకొని చూడండి. 1937లో పాడిన వందే మాతరాన్ని కట్టుబడి ఉంటారట, కానీ బెంగాల్ను విభజించకుండా సమైక్యంగా ఉంచినటువంటి వందే మాతరాన్ని కట్టుబడి ఉండరు. ఎందుకనంటే అలా త్వం హి దుర్గా దశప్రహణ దారిణి వాణి విద్యా దాయిని అని చెప్పేసి ఉన్నది. అంటే ఈ దేశాన్ని, ఈ భౌగోళిక పరిస్థితులని ఒక తల్లిగా స్వీకరించి దాంట్లోనే దుర్గగా, వాణిగా, జ్ఞానప్రదాయనిగా కొలవడము చేసిన తప్ప. మీరు ఎందుకు కొలవరు? ఈ దేశంలో స్వతంత్రం వచ్చామని చెప్పుకుంటున్నారు కదా, ఆ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించేది వందే మాతరమే కదా. మరి ఆ వందే మాతరం మీరు ఎందుకు పాడరు? అంటే కేవలం మీకు ఆ రోజు ముస్లిం సంతుష్టీకరణ కోసము, మీ పదవుల కోసమే ముస్లిం సంతుష్టీకరణ కోసం తీసేశారు. ఈరోజు మళ్ళీ సుమారుగా 90 సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా మళ్ళీ దాన్ని ఒప్పుకోవట్లేదు మీరు. అంటే దానికి కారణం ఏంటంటే మీకు హిందువుల పట్ల ప్రేమ లేదు, ఈ దేశం పట్ల ప్రేమ లేదు, ఇక్కడ ధర్మం పట్ల ప్రేమ లేదు, ఇక్కడ సంస్కృతి పట్ల ప్రేమ లేదు. కేవలం మీ ఓట్లు, రాజకీయాలు ఇవాళ అధికారం దూరం అయ్యేసరికి కకావికలై కొట్టుకొని సస్తున్నారు తప్ప అధికారం కోసం ఏం చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికో, ఈ దేశం అస్తిత్వం యొక్క ప్రజల యొక్క గుర్తింపును గౌరవించడానికో మీరు పనిచేయరు. మీ సభలలో తీర్మానాలు ఏం చేస్తారు? మేము 37లో పెట్టినట్టు స్వాతంత్ర ఆ రోజు చేసిన తీర్మానాన్ని కట్టుబడి ఉంటారా? మరి ఆ రోజు 1937లో కూడా ఆ దేశానికి అఖండమైన స్వాతంత్రమే కావాలని తీర్మానం చేశారు. ఎందుకు కట్టుబడి లేరు? ఆ రోజు ఎందుకు కట్టుబడి లేరు మీరు? 1937లో మహాత్మా గాంధీజీ ఏమి చెప్పారు? దేశ విభజన జరగాలంటే ముందు నా శరీరాన్ని ముక్కలు చేయండి, తర్వాత దేశాన్ని ముక్కలు చేయాలన్నారు. మరి నెహ్రూజీ దిస్ ఇస్ ఫెంటాస్టిక్ నాన్సెన్స్ అన్నాడు. ఇది పిచ్చి వాళ్ళ ఆలోచన కొట్టేశారు. మరి ఎవరైనా పిచ్చివాళ్ళని చేసి నెహ్రూ గారు సంతకాలు చేశారు. ఇక పటేల్ గారు అయితే తల్వార్ సే తల్వార్ భీడేగి మగర్ దేశ్ నై బాటేగా అన్నారు ఆయన. అంటే కత్తితో కత్తి యుద్ధం చేస్తాను తప్ప దేశాన్ని విభజించే కొచ్చనే లేదని చెప్పినటువంటి సర్దార్ పటేల్ గారు తల వంచి సంతకం చేశారుగా. మరి 1937లో అఖండ భారత స్వతంత్రమే కావాలని కోరినటువంటి కాంగ్రెస్ ఎందుకు 47లో ఒప్పుకున్నది? మరి 37లో పెట్టినటువంటి వందే మాతరానికి మీరు కట్టుబడి ఉన్నప్పుడు 37లో ఇచ్చినటువంటి స్వతంత్ర సంగ్రామానికి, అఖండ భారతానికి జై కొట్టినటువంటి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు? కాబట్టి దానికి ఎందుకు నిలబడలేరు? అంటే దేశాన్ని విభజించడం, మీరు మతాల వారిగా విభజించడం, కులాల వారిగా విభజించడం, ఈ దేశాన్ని నాశనం చేయడం మీ లక్ష్యం. కాబట్టి భారతీయులారా, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కాదు కావాల్సింది ఈ దేశం యొక్క అస్తిత్వం, దేశం యొక్క సాంస్కృతికవాదం, ఈ దేశం యొక్క గౌరవమే. కాబట్టి సాంస్కృతికమైన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే 150 కోట్ల మంది ప్రజల యొక్క గౌరవం. కాబట్టి మిత్రులారా, ఇలా వందే మాతరము దేవతలు ఉన్నారని బంకించంద్ర ఆ రోజు 37 దాకా ఈ తీర్మానాలు చేసే వరకు, మహమ్మద్ అలీ సోదరులు 1920లో చెప్పే వరకు అందరూ ముస్లింలు వందే మాతరం సంపూర్ణంగా గానం చేశారు. మహమ్మద్ ఇక్బాల్ కావచ్చు, తర్వాత అంతకుముందు జిన్నా కావచ్చు, మహమ్మద్ రసూల్ కావచ్చు, అనేక మంది ముస్లిం యొక్క నాయకులు కూడా సంపూర్ణ వందే మాతరం గానం చేశారు. కేవలం ఇవాళ ఓట్ల కోసం మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు. జాగ్రత్త. ఇప్పటికే మీ పార్టీని బంగాళాఖాతంలో దగ్గర దాకా పోయింది. ఇక ప్రజలారా, ఈ దుష్ట కాంగ్రెస్ కమ్యూనిస్టు వాదులను సంపూర్ణంగా బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉండండి. జై హింద్, జై భారత్.